ఫ్రెండ్స్ ప్రస్తుతం మనం జియోపొలిటికల్‌గా చూసుకున్నట్టయితే, అమెరికా అలాగే ఇరాన్ మధ్య ఒక చాలా పెద్ద యుద్ధ మేఘాలు చాలా దట్టంగా కమ్ముకున్నాయి. ఆల్మోస్ట్ ఇంకా అమెరికా రాత్రికి రాత్రే ఇరాన్నేసేస్తది. ఆ! ఇరాన్‌కి సంబంధించిన ఖమేనీ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది. ఇంగా ఖమేనీ స్థానంలో అమెరికా పప్పెట్ అంటే అమెరికా చేతుల్లో తోలుబొమ్మలా ఉండే రెహ్జా పెహల్వి కొత్త అధ్యక్షుడిగా ఇరాన్‌కి కొత్త అధ్యక్షుడిగా మనం చూస్తాం అని ఇవన్నీ కూడా మనం విన్నాం గదా! కానీ మోదీ అలాగే పుతిన్ వీళ్ళిద్దరూ కలిసి ఒక్కసారిగా అమెరికా అలాగే ఇరాన్ మధ్య మొత్తం యుద్ధాన్ని ఆపేశారు. ఊహించని ట్విస్ట్ ఇది. అంటే ప్రపంచం అంతా ఒక్కసారి ఉలిక్కిపడింది. ఏంటిది? ఏం జరుగుతుంది? మేమేమనుకున్నాం? అక్కడ ఏం ట్విస్ట్ అన్నట్టుగా మారిపోయింది. అదేంటనేది ఒక్కసారి చూద్దాము. మ్యాటర్ ఏంటంటే చూసే ముందు జస్ట్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ అనేది ఫ్రీయే కదా! జస్ట్ ఒకసారి బటన్ ప్రెస్ చేస్తే అయిపోద్ది లైక్. ఓకే. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచిది. ఓకే. సరే ఇక విషయంలోకొచ్చినట్టయితే ఇరాన్‌కి, భారత్‌కి ఇప్పటి నుంచి కాదు పాత రోజుల నుంచి కూడా సత్సంబంధాలున్నాయి. ఎందుకనంటే మనం ఇప్పుడు రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటున్నాం గదా! రష్యా దగ్గర నుంచి భారత్‌కి ఆయిల్ రావాలి అంటే అది ఇరాన్ గుండానే రావాలనమాట. అంతే కాదు ఫ్రెండ్స్. ఇరాన్‌కి, మన భారత్‌కి చాలా మంచి సంబంధాలున్నాయి. అంటే ఇరాన్ నుంచి మనకి కివి ఫ్రూట్స్ కానీ, లేకపోతే డ్రై ఫ్రూట్స్ కానీ, యాపిల్స్ కానీ ఇలా రకరకాల ఐటెమ్స్ ఒస్తాయి. మన భారత్ నుంచి కూడా ఇరాన్‌కి బాస్మతి రైస్ వెళ్ళటం కానీ, ఇంకా చాలా పదార్థాలు వెళ్తూ ఉంటాయన్నమాట. అంటే ఇంపోర్ట్స్, ఎక్స్‌పోర్ట్స్ చాలా ఒక ఫ్రెండ్లీ నేషన్ అని చెప్పుకోవాలి. ఇరాన్ అండ్ భారత్ వచ్చేసరికి. అయితే గత కొన్ని రోజులుగా అమెరికా, ఇరాన్ మధ్య అల్లర్లు జరుగుతున్నాయి. అయితే ఇరాన్‌లో అల్లర్లు జరగడానికి 90% కారణం అమెరికానే. ఎందుకనంటే అమెరికానే దగ్గరుండి ఆందోళనకారులకి పెట్రోల్ పోసి మరి అక్కడ గొడవ పెంచేస్తుందనమాట. ఈ విషయం మనకు తెలిసింది. కానీ రాత్రికి రాత్రి అక్కడ యుద్ధం ఆగిపోయింది. ఆందోళనకారులు వెనక్కి తగ్గారు. ఎందుకు ఇదంతా జరిగింది అంటే, ఇదంతా వెనక నుంచి నడిపిస్తున్న ఇద్దరు హీరోలే కారణం. ఒకటి మోదీ గారు, ఇంకొకటి పుతిన్. అదేంటంటే ఇప్పుడు గనక అమెరికా చేతుల్లోకి ఇరాన్ వెళ్ళిపోతే, మన భారత్‌కి ఒక రకంగా నష్టమే. ఎందుకనంటే, ఇరాన్ ప్రభుత్వం ఇప్పుడున్న ఖమేనీ ప్రభుత్వం అంటే ఆఫ్‌కోర్స్ మనకి పూర్తి స్థాయి శత్రుత్వం ఏం కాదు కానీ, భారత్‌కిను, ఇరాన్‌కి మధ్య ట్రేడ్ రిలేషన్స్ బావున్నాయి. ఓకే. మరోవైపు ఆహ్, ఈ చాబహార్ పోర్ట్ కానీ, ఓకే. బందర్ అబ్బాస్ పోర్ట్ కానీ, ఇవన్నీ కూడా మన భారత్ అండ్ ఇరాన్‌కి సంబంధించిన ట్రేడ్ రిలేషన్స్ చాలా బలంగా చూపిస్తుందనమాట. మరోవైపు భారత్ అలాగే రష్యా ఇరు దేశాలు కూడా బెస్ట్ ఫ్రెండ్స్. అవునా? ఇంకో వైపేంటి ఆహ్, ఇరాన్ అండ్ రష్యా కూడా ఫ్రెండ్సే. ఇప్పుడు ఏం జరిగిందంటే రాత్రికి రాత్రే పుతిన్ నేతన్యాహుకి ఫోన్ చేశాడు. నేతన్యాహు ఎవరంటే ఇజ్రాయెల్ అధ్యక్షుడు అది మనకు తెలిసిందే. మధ్యలో ఆయన ఎందుకొచ్చాడంటే ఆయనను ఈయన కలిసే కదా! ఇరాన్‌లో గొడవలు రేకెత్తిస్తున్నారు. ఎందుకంటే మొన్న ఈ 2025లో ఇరాన్‌కిను, ఇజ్రాయెల్‌కి మధ్య పెద్ద యుద్ధం ఆల్మోస్ట్ జరిగింది. ఇంకా లాస్ట్ ల్యాప్‌లో ఆగిపోయింది. ఓకే. అయితే ఇజ్రాయెల్‌కి ఫోన్ చేసిన పుతిన్ ఏమన్నాడంటే మీరు కనక హ్మ్. మీరు కనక ఇరాన్ పైన యుద్ధం చేసి, ఇరాన్‌ని గనక బలవంతంగా లాక్కుంటే, మా యుద్ధం మేము చేయాల్సి ఉంటుంది. ఎందుకనంటే, మేము గనక యుద్ధం స్టార్ట్ చేస్తే, ఓష్నికా అని ఒక పెద్ద ఆయుధం ఉంది రష్యా దగ్గర. అది ఎటువంటి ఆయుధం అంటే, ఏకంగా 5000 కిలోమీటర్లు దూసుకెళ్ళి మరీ యుద్ధం చేసొచ్చేస్తదనమాట. అంత భయంకరమైన మిసైల్ అది. అంటే ఒక ఆయుధం అది. అది రష్యా దగ్గరుంది. సో, దాన్ని వదిలితే ఇజ్రాయెల్ కాదు, చుట్టుపక్కల దేశాలు కూడా నామరూపాలు లేకుండా పోతాయి. అంటే ఇక్కడ మ్యాటర్ సింపుల్. పుతిన్ ట్రంప్‌కి చేయొచ్చు కదా! నేతన్యాహుకి ఎందుకు ఫోన్ చేశారంటే, నేతన్యాహు ఆలోచించి అర్థం చేసుకునే వ్యక్తి. ప్లస్ నేతన్యాహుకి, పుతిన్‌కి, భారత్‌కి మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు పుతిన్ ఒక్కటే మాట చెప్పాడు. ఇరాన్ నా ఫ్రెండ్. ఓకే. మీరు గనక నా ఇరాన్ పైన యుద్ధం చేస్తే, నేను కూడా యుద్ధం చేయాల్సి ఉంటుంది. రంగంలోకి దిగాల్సి ఉంటుంది. దయచేసి ఈ యుద్ధానికి పాజ్ పెట్టండి. వేరే విధంగా ఆలోచన చెయ్యండి అంటూ చెప్పడం జరిగింది. మరోవైపు ఇంటర్నెట్ ఇప్పటికే ఎలన్ మస్క్ పెట్టిన ఇంటర్నెట్ ఉంటుంది గదా! ఆ ఇంటర్నెట్ మొత్తాన్ని కూడా రష్యా ఖతం చేసి పడేసింది. అంటే ఇంటర్నెట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఈ ఆందోళనకారులకి అమెరికా నుంచి, రకరకాల దేశాల నుంచి డబ్బులు అందుతున్నాయి. ఆ డబ్బులతో వాళ్ళు అల్లర్లు చేస్తున్నారు. ఇరాన్ మొత్తం అతలాకుతలం అయిపోతుంది.
సో, వీటన్నిటిని ఆపటం కోసమే ఇరాన్ ఈ ఒక చర్య చేపట్టిందనమాట. అంటే రష్యా సపోర్ట్ తీసుకుంది. సో, ఇక ఇప్పుడు రష్యాకిను, అటు ఇజ్రాయెల్‌కి మధ్య ఒక ఫెయిర్ డీల్ కుదిరింది కాబట్టే అమెరికా అలాగే ఇరాన్ మధ్య యుద్ధం అనేది పాజ్ అయింది. మరి మళ్ళీ ఈ యుద్ధం ఎప్పుడైనా రీస్టార్ట్ అవుతుందంటే చెప్పలేం. ఏదైనా జరగొచ్చు జియో పాలిటిక్స్‌లో. కానీ ప్రస్తుతానికైతే మాత్రం అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మోదీ గారు. ఇండియా. ఎందుకంటే ఇండియాకి ఇజ్రాయెల్ ఫ్రెండే. అలాగే ఇరాన్ ఫ్రెండే. ఈ మధ్య కాలంలో ట్రంప్ గూడా భారత్‌కి ఒక ఫేవరబుల్‌గానే ఉంటున్నాడు. సో, ఇండియాకి ట్రేడ్ రిలేషన్స్ బావుండాలి. ఇండియా పరంగా చూసుకున్నట్టయితే మనకి బెనిఫిట్ అవ్వాలి అంటే ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఈ యుద్ధం అనేది ఆగిపోవాలి. ఈవెన్ ఇజ్రాయెల్ అండ్ రష్యా కూడా ఇరాన్, ఇజ్రాయెల్, రష్యా ఈ 3 దేశాలు కూడా భారత్ బాగు కోరే కొంతవరకు ఈ యుద్ధాన్ని కూడా ఆపారని అనిపిస్తుందన్నమాట. సో, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.